ప్రపంచంలో మరో రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైందా? సౌత్ కొరియాపై నార్త్ కొరియా బాంబు దాడులు షురు అయ్యాయా? బార్డర్లో ప్రజలను ఖాళీ చేయమంటున్న సౌత్ కొరియా ఆదేశాల వెనుక అర్థమేంటి? ఇప్పటికే ప్రపంచంలో రెండు యుద్ధాలు కొనసాగుతున్న తరుణంలో నార్త్ సౌత్ కొరియాల మధ్య ప్రత్యక్ష మిలిటరీ డ్రిగ్స్ ను ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు అంతర్జాతీయంగా ఇదే చర్చ నడుస్తోంది. కొత్త సంవత్సరం ప్రారంభంలోనే మరో యుద్ధం మొదలవుతుందేమో అనే సందేహం నిజమయ్యేలా ఉంది. రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం మొదలై 2 ఏళ్లు కావస్తోంది. ఇటీవల ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కూడా కొనసాగుతూనే ఉంది. మరోవైపు మూడో ప్రపంచ యుద్ధం ఆల్రెడీ మొదలైందంటూ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నార్త్ కొరియా, సౌత్ కొరియా బోర్డర్లో యుద్ధ సన్నాహం కనిపిస్తోంది. ఉత్తర కొరియా సరిహద్దుకు సమీపంలో ఉన్న యోన్పియోంగ్ అనే ద్వీపంలో నివాసుల్ని తక్షణమే ఖాళీ చేయాలని దక్షిణ కొరియా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దక్షిణ కొరియా సైన్యం ఆ ప్రాంతంలో లైవ్ ఫైర్ డ్రిల్స్ ని తిరిగి ప్రారంభించాలని యోచిస్తున్నట్టు గతంలో ఒక వార్తాపత్రిక కూడా నివేదించింది. అయితే ఇది సాధారణ డ్రిల్లో భాగమేనా అంటే కాదనే సూచనలు ఉన్నాయి. ఎందుకంటే దక్షిణ కొరియా రక్షణలో ఉన్న సముద్ర సరిహద్దు ప్రాంతంలో ఉత్తర కొరియా శుక్రవారం 200 కంటే ఎక్కువ ఫిరంగి రౌండ్లు కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. అయితే ఈ పరిస్థితికి స్పష్టమైన కారణమైతే ఇంకా తెలియనప్పటికీ రెండు దక్షిణ కొరియా దీవుల నివాసితుల్ని ఖాళీ చేయమని ఇచ్చిన ఆదేశాలను బట్టి ఇరు దేశాల సరిహద్దు ప్రజల్లో ఆందోళన పెరిగిందనే విషయం స్పష్టమవుతోంది. దశాబ్దాలుగా నడుస్తున్న ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు గత కొంతకాలంగా తీవ్ర స్థాయికి చేరుకున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో దక్షిణ కొరియాకు అండగా ఉంటామంటూ ఉత్తర కొరియాని జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరిస్తూ అమెరికా పెద్దన్న పాత్ర పోషిస్తోంది. ఇటీవల దక్షిణ కొరియా ఆర్మీతో కలిసి అమెరికా బలగాలు మిలిటరీ డ్రిల్స్ కూడా నిర్వహించాయి. అప్పట్నుంచి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ అగ్గి మీద గుగ్గిలమవుతున్నాడు. ఇటీవల ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ అమెరికా బద్ధశత్రువులైన రష్యా, చైనా దేశాల్లో పర్యటించారు కూడా. ఈ పర్యటన తర్వాత కిమ్ జోంగ్ మరింత దుడుకు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో ఉత్తర కొరియాకు నష్టం చేకూర్చాలని ప్రయత్నిస్తే అమెరికాపైన దాడికి వెనకాడొద్దని తమ దేశ ఆర్మీ అధికారులకి ఆదేశాలు జారీ చేశాడు. కాగా తాజాగా శుక్రవారం ఉదయం దక్షిణ కొరియాతో వివాదాస్పదమైన నార్థన్ లిమిట్ లైన్ అని పిలిచే వివాదాస్పద సరిహద్దుకి ఉత్తరాన ఉదయం 9 మరియు 11 గంటల మధ్య 200 షెల్స్ పడిపోయాయని అధికారులు గుర్తించారు. అయితే ప్రస్తుతం ఎటువంటి నష్టం జరగలేదని దక్షిణ కొరియా అధికారులు తెలిపారు. కానీ ఉత్తర కొరియా చర్యతో సరిహద్దు సమీప ద్వీపంలోని నివాసితుల్ని సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందమని దక్షిణ కొరియా కోరింది. అయితే దక్షిణ కొరియా సైన్యం ఉత్తర కొరియా చర్యలపై ఎంతో కాలంగా ఆరోపణలు చేస్తూనే ఉంది. ఉత్తర కొరియా తమని బెదిరిస్తోందని, ఉద్రిక్తతల్ని పెంచుతోందని అంతర్జాతీయ వేదికలపై కూడా ఆరోపించింది. ఇలాగే కొనసాగితే చూస్తూ ఊరుకోమని తగిన బుద్ధి చెబుతామంటూ ప్రతిజ్ఞ చేసింది. అయితే ఇందులో భాగంగానే ప్రస్తుతం దక్షిణ కొరియా సైన్యం తమ సరిహద్దు జలాల్లో కాల్పుల డ్రిల్ నిర్వహించడానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే యోన్పియోంగ్ ద్వీపంలోని ప్రజల్ని మధ్యాహ్నంలోగా ఖాళీ చేయమని ఆదేశించింది. అలాగే దక్షిణ కొరియా రాజధాని సియోల్కి పశ్చిమాన ఉన్న ఓడరేవు ఇంచియాన్ నుంచి మధ్యాహ్నం 1 గంటకు ద్వీపానికి బయలుదేరాల్సిన ఫెర్రీ కూడా రద్దు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ ద్వీపంలో నివసించే ప్రజలకు ఉత్తర కొరియా కవ్వింపు చర్యలు కొత్తేమీ కాదు కనుక వెంటనే జాగ్రత్త పడుతున్నారు. 2010లో కూడా ఇరు దేశాల మధ్య ఇలాంటి ఉద్రిక్తతలే చోటు చేసుకున్నాయి. అప్పుడు 2 దక్షిణ కొరియా పౌరులు, 2 మెరైన్లు మరణించారు. ప్రతీకారంగా దక్షిణ కొరియా ఫిరంగితో ఉత్తర కొరియా తీరంపై దాడి చేసింది. అయితే తాజాగా ఏర్పడిన ఉద్రిక్తతలు ఇలాంటి చిన్న ఘర్షణలతో ఆగుతాయా, లేదంటే పూర్తిస్థాయి యుద్ధానికి దారితీస్తుందా అనే ఆందోళన పెరిగింది. తాజాగా దక్షిణ కొరియా, యునైటెడ్ స్టేట్స్ సియోల్కి ఉత్తరాన ఉన్న పోచియోన్లో ఒక వారం రోజుల ఉమ్మడి లైవ్ ఫైర్ మిలిటరీ డ్రిల్ని జనవరి 4న ముగించారు. ఇందులో ఫిరంగులు, ట్యాంకులు, సాయుధ వాహనాలు, A-10 వార్ధాక్ విమానాలు పాల్గొన్నాయి. ఇది ముగిసిన ఒక రోజు తర్వాత ఉత్తర కొరియా ఫిరంగి కాల్పులు జరపడం ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులకి కారణమైనట్టు భావిస్తున్నారు. అయితే అమెరికా, దక్షిణ కొరియా డ్రిల్స్ ముగిసిన రోజే ఉత్తర కొరియా తన శత్రువుల్ని పిచ్చి కుక్కలు అని వ్యాఖ్యానించింది. అలాగే శత్రువులపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ కూడా చేసింది. ఉత్తర కొరియా శత్రువులు అత్యంత బాధాకరమైన క్షణాల్ని అనుభవిస్తారు అంటూ వార్నింగ్ ఇచ్చింది. అయితే ఇరు దేశాల సరిహద్దు సమీపంలో లైవ్ ఫైర్ మిలిటరీ డ్రిల్ వంటి చర్యల్ని ఆపడానికి 2018లో దక్షిణ కొరియాతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉత్తర కొరియా ఇటీవల రద్దు చేసింది. ఈ పరిణామం తర్వాత ఉత్తర కొరియా ఫిరంగి కాల్పులు జరపడం ఇదే తొలిసారి. గతేడాది నవంబర్లో అణ్వాయుధాలున్న ఉత్తర కొరియా తన మిలిటరీని పర్యవేక్షించేందుకు సరిహద్దు దగ్గర నిఘా విమానాల్ని తిరిగి మోహరించింది. దీంతో దక్షిణ కొరియా ఒప్పందంలో కొంత భాగాన్ని నిలిపేసింది.
దీంతో ఉత్తర కొరియా వెంటనే మొత్తం ఒప్పందానికి ముగింపు పలికింది. ఇక ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఒప్పందం వీగిపోగా ప్రస్తుత ఉద్రిక్తతలు ఆందోళన పెంచుతున్నాయి. 2023 సంవత్సరంలో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా చేసిన వ్యాఖ్యల్లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ దక్షిణ కొరియాతో ఏకీకరణ సాధ్యం కాదని, ప్యోంగ్యాంగ్ని ఇప్పుడు శత్రు రాజ్యంగా భావిస్తున్నామని స్పష్టం చేశారు. దక్షిణ కొరియా పట్ల ఇప్పటివరకు ఉన్న విధానాన్ని ప్రాథమికంగా మారుస్తున్నట్టు ప్రకటించాడు. వివాదాస్పద నార్థన్ లిమిట్ లైన్ సమీపంలోని జలాలు ఉత్తర కొరియా దక్షిణ కొరియాల మధ్య అనేక ఘోరమైన ఘర్షణలకు వేదికగా ఉన్నాయి. కొరియన్ యుద్ధం ముగింపులో ఈ ప్రాంతాన్ని అనధికారిక సరిహద్దుగా అంతా పేర్కొన్నారు. ప్యోంగ్యాంగ్ 1970ల వరకు నార్థన్ లిమిట్ లైన్ని వివాదంగా పరిగణించలేదు. కాకపోతే సరిహద్దు రేఖని ఉల్లంఘించటం, దక్షిణ కొరియా సరిహద్దు కోసం వాదించటం ప్రారంభించింది. అయితే ఈ మధ్యకాలంలో అమెరికా ఆధ్వర్యంలో దక్షిణ కొరియా మిలిటరీతో కలిసి ప్లాన్ చేసిన ప్రమాదకర ఎత్తుగడలు కొరియా ద్వీపకల్పంలో పరిస్థితిని యుద్ధం వైపుగా తీసుకెళ్తున్నాయని ఉత్తర కొరియా హెచ్చరిస్తోంది. కాగా ఇరు దేశాల్లో ఎవరు ముందుగా దాడి చేస్తే వారి సైనిక చర్యల్ని అణిచివేస్తామని రెండు దేశాధినేతలు ప్రతిజ్ఞ చేశారు. అయితే ప్రస్తుతం దక్షిణ కొరియా సైన్యం తదుపరి చర్యల్ని ట్రాక్ చేయడానికి అమెరికాతో కలిసి పనిచేస్తోంది. ఉత్తర కొరియా రెచ్చగొట్టే చర్యలకు అనుగుణంగా చర్యలు తీసుకోవడానికి సన్నద్ధమవుతోంది. కాగా దక్షిణ కొరియా, అమెరికాలు కలిసి ఉత్తర కొరియాతో సైనిక ఘర్షణకు ప్రయత్నిస్తే అది అణుయుద్ధానికి కూడా దారితీయచ్చేమో అని ఇప్పటికే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ వెల్లడించాడు. ఎలాంటి తీవ్రమైన చర్య తీసుకోవడానికైనా వెనకాడమని వార్నింగ్ ఇచ్చాడు. ఇక ఇలాంటి పరిస్థితుల్లో తాజా ఉద్రిక్తతలు ప్రపంచంలో మరో యుద్ధానికి దారితీస్తాయా అనే సందేహాల్ని పెంచుతున్నాయి. ఇప్పటికే కరోనాతో అల్లాడిన ప్రపంచ దేశాల్లో చాలా వరకు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. తర్వాత వచ్చిన రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంతో అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. కాగా ఇప్పుడు ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య ప్రత్యక్ష యుద్ధం మొదలైతే అంతర్గతంగా నడుస్తున్న మూడో ప్రపంచ యుద్ధం అసలు విశ్వరూపం కనిపిస్తుందేమోనని అంతా ఆందోళన చెందుతున్నారు.